నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా హృదయాన్ని కలిచివేసే వార్తోటి ఈరోజు ఉదయమే మనం చూడటం జరిగింది. అనంతపురం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తను ఒక అక్రమ కేసుతో పోలీసులు నగ్నంగా ఆ స్టేషన్లో చుట్టూ దింపడం, దాని ఫోటోలు తీసి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం అనే ఘటన ఈరోజు ఉదయం చూసాం. అసలు కాపాడాల్సి అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా ఇంత నీచంగా దిగజారి వ్యవహరించారంటే అసలు సభ్య సమాజం ఇప్పుడు ఎటుపోతుంది అనుకోవాలి మనం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా దారుణమైన సంఘటన అండి, అమానవీయమైన సంఘటన ఇది. అసలు అది జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీన్ని వెంటనే టేకప్ చేసి దర్యాప్తు చేసి ఆ బాధ్యులైన పోలీస్ అధికారులని మీద క్రిమినల్ కేసులు పెట్టాలండి. ఏదైతే వాళ్ళు తప్పు చేశారో ఏ సెక్షన్ల కింద పెట్టాలో ఆ సెక్షన్ల కింద పెడుతూ వాళ్ళని అవసరమైతే సస్పెన్షన్లో చేయాలి, లేకపోతే కొన్నాళ్ళ పాటు కనీసం ఒక 6 months పాటు చేస్తే ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కనీసం సెక్షన్లో కేసే, మళ్ళీ సస్పెన్షనే. అప్పుడు ఒక మెసేజ్ వెళ్తుంది, ఇట్లాంటి పనులు చేయకూడదు బలహీన వర్గ అభ్యర్థి ప్రజల పట్ల అని. ఇవాళ వీళ్ళు వాళ్ళని లేదండి, అతను వెల్ బిల్ట్గా ఉన్నాడు ఆ మనిషి కూడా. చూశాను నేను, అది చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా డిస్ప్లెజర్, అంటే ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది విడపనగల్లు మండలంలో చీకటిగురి అనే ఒక విలేజ్లో అండి. ఆ విలేజ్లో సామాన్యంగా ప్రతి ఊర్లో పార్టీ జెండాలు పెట్టుకోవడానికి ఉంటాయి కదండి, దిమ్మలు. అవును, దిమ్మలు ఉంటాయి. అట్లాగే ఒక దిమ్మ ఏముంటుందంటే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి జాతీయ జెండా దిమ్మ వేరే ఉంటుంది. అవును, ఆ పోల్, అవును, నేషనల్ ఫ్లాగ్ కోసం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది దానికి ఈ పార్టీ జెండా కట్టి ఎగరేశారు. నేషనల్ ఫ్లాగ్ దిమ్మకి కడితే అతను ఏం చెప్పాడంటే, ఈ దిమ్మ కాదు కదా, ఎవరి పార్టీ, ఇతను కూడా తెలుగుదేశం అతనే, చంద్రమోహన్ అనే ఇతను ఏం చెప్పాడంటే, ఈ మా దిమ్మ మాకుంది, మీ పార్టీలు ఇంకో పార్టీలు ఎవరి దిమ్మలు అలాగుండే కదా, మీ పార్టీకి వేసుకోండి, లేదంటే కట్టుకోండి, లేదంటే ప్రస్తుతం ఏదైనా ఓ పోల్ కట్టాలి తప్ప దీనికి వేయొద్దు తీమన్నాడు. తీమన్నందుకు నువ్వు మమ్మల్ని ఊళ్ళో శాసిస్తావా, ప్రభుత్వం మాది, నువ్వెవడవి, అసలు నీదే ఆ పార్టీ దిమ్మ అనేది వాళ్ళకి తగాదా అయింది. అక్కడ తగాదా అయ్యి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేటప్పటికి పోలీసులు సహజంగా అధికార పార్టీకి సంబంధించిన వాలంటీర్లు వాళ్ళు వెళ్ళారనుకోండి, సహజంగా దానికి వెయిటేజ్ ఇస్తారు కదా, ఓ దొరికిందే చాలన్నట్టు వాళ్ళు ఇతన్ని చంద్రమోహన్ ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రహరీ కూడా ఏం లేదండి. అతన్ని బహిరంగంగా బయట బట్టలు కూడా తీసేసి లాఠీలు పెట్టి కొడుతూ మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారు. అయిన వీడియోలు వచ్చినాయండి. ఈ వీడియోలు బహిరంగంగా ఎంత అమానుషంగా అంటే అసలు అతను కనీసం చేతులు అడ్డం పెట్టుకుని కూడా కాపాడుకునే పరిస్థితి కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక పక్క బట్టలు కూడా తీశారు, అక్కడికే సగం చచ్చిపోయాడు. ఇక వీళ్ళు పోలీసులు ఇద్దరు వెనకాల పడి కొడుతుంటే ఇక ఏ దెబ్బ ఎక్కడ తగులుతుందో కూడా తెలియట్లా. ఆ రకంగా ఒక పశువుని కొట్టినట్టు కొడత తిప్పారండి. ఇవాళ అది కనీసం గవర్నమెంట్ ప్రభుత్వం అయితే స్పందించాలి కదండి. కనీసం ప్రభుత్వం వదిలేయండి, ఎస్పీ కనుక దీని మీద చర్య తీసుకోకపోతే ఎస్పీ మీద కూడా చర్య తీసుకోవాలి. వితిన్ 24 hours లోపల అంత ఎవిడెన్స్తో సహా కనపడుతున్నప్పుడు ఆ పోలీసులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టించి సస్పెండ్ చేయాలి ఎస్పీ లెవెల్లోనే. లేకపోతే కనుక దీన్ని సుమోటోగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ టేకప్ చేయాలండి. పోలీసులు అనేవాళ్ళు ఏది పడితే చేస్తే చెల్లుతుందనే ఆ దృక్పథం మారాలి ఇప్పటికైనా. కనీసం ప్రజల్లో ఇంత రాజకీయ చైతన్యం వచ్చింది హక్కుల పట్ల. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 52 రోజుల పాటు ఎంత చర్చ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. అసలు ప్రభుత్వం ఎంతవరకు పెట్టొచ్చు కేసులు, సిఐడి అని ఇంకోటైనా దానికి ఆధారాలు ఉండాలా, ఉండక్కర్లేదా, లేనప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితులు, కోర్టులో అన్ని చర్చ జరిగింది కదా. అట్లాగే ఈ హక్కుల మీద ఇప్పుడు అంతకుముందు ఇక్కడ ఇది శిరోమండనం కేసు అప్పుడు కూడా వరప్రసాద్ అప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి దీని మీద
చర్య తీసుకోమన్నా కూడా వాళ్ళకి చర్య తీసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా ఇట్లాంటి పనులు చేయడానికి పోలీసులకి ఇంకా ఊతం వస్తుంది. అక్కడ శిరోమండనం చేసినా రాష్ట్రపతి భవన్ నుంచి లెటర్ వచ్చినా తీసుకోలేదు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదండి. లేకపోతే ఒక పార్టీ కార్యకర్తని నగ్నంగా తిప్పుతూ కొట్టారంటే అసలు ఏ పార్టీ కార్యకర్త అవనండి, అతను కార్యకర్త కాడు, మామూలు వ్యక్తి అతను, అయినా కూడా అట్లా చేయొద్దు కదండి. చట్టాలంటూ కొన్ని ఉన్నాయి కదా, చట్టం ఏది చెప్తే మీరు అది చేయండి, మీరు లాకప్ రూమ్లో పెట్టండి, తర్వాత తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయండి కోర్టు ముందు, కోర్టు ఎన్నాళ్ళు రిమాండ్కి ఇస్తే మీ దగ్గర పెట్టి మాట్లాడండి. తర్వాత అంతకుముందు ఏమన్నా ఆయన మీద క్రిమినల్ రికార్డు ఉందా అంటే క్రిమినల్ రికార్డు లేదు, ఇది క్రిమినల్ కేసు కూడా కాదు. ఇప్పుడు రాజకీయంగా ఇద్దరు కక్షతో చేసుకున్న ఫిర్యాదులు అయ్యి అసలు నిజానికి గతంలో అయితే ఈ ఎస్ఐలు ఆ ఊరే వెళ్ళి ఆ నలుగురు పెద్ద మనుషుల్ని పార్టీలకు అతీతంగా కూడా పిలిపించి ఏం జరిగిందని ఆడ ముందే అడిగేవాళ్ళండి. అడిగినప్పుడు అయ్యా ఇదిగో ఇది జాతీయ జెండా ఎగరేస్తారు, గవర్నమెంట్ జెండా, ఇదేమో ఈ పార్టీదా ఆ పార్టీది, ఇది ఇక్కడ ఎగరేశారు అన్నప్పుడు వాళ్ళే వీళ్ళని మందలిచ్చి ఏమయ్యా మీరు మీ పార్టీ దిమ్మ కట్టుకోవాలి తప్ప మీరు జాతీయ జెండా ఎగరేసేది తెలుసు కదా మీకు కూడా, ఊళ్ళోనూ సర్పంచ్ గారు ఆ రోజు ఎగరేస్తాడు, మీరు ఇక్కడ కడతాం మీదే తప్పు కదా, అతను మీరు ఎట్లా కేసు పెడతారని మందలిచ్చి ఆయన్ని పంపించేసి వీళ్ళని కూడా ఇట్లాంటివి మీరు చేయొద్దని చెప్పేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అట్టరా లేదు. ఇక పరిస్థితి ఏంటంటే పై వాళ్ళని ప్లీజ్ చేయటం కోసం అవతలాడి మీద కేసు పెట్టగానే వాడు తప్పు చేయకపోయినా సరే ఇప్పుడు ఈ రకంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావటం, వాళ్ళకి బలం ఉంది కాబట్టి బట్టలోడదీయటం, కొట్టడం, ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగితే మనం కాపాడాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కానీ పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి ఘటన జరిగితే రేపొద్దున ఎవరైనా పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం వెళ్ళే సాహసం చేస్తారా? వెళ్ళరండి. అదే అన్న, ఇప్పుడు అతను వీళ్ళు పార్టీలు మాకు అధికారం ఉందని చూపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఒక్క వాలంటీర్ కనుక వీళ్ళంటే వెళ్ళాడు అనుకోండి, సీఎం వచ్చినంత వెయిటేజ్ ఇస్తారు వాళ్ళు. ఇచ్చి అవతల పార్టీకి అడుగుతారు వీళ్ళు కూడా, అవతల ఏ పార్టీ, ఫలానా పార్టీ తెలుగుదేశం, ఓకే తెలుగుదేశం అయితే ఏం పర్లేదు, పులి అయిపోతాడు ఇక్కడ ఎస్ఐ, తీసుకురండి రాండి అని తీసుకుని వస్తారు. ఇక ఇప్పుడు బట్టలు తీస్తారు, ఏదైనా చేస్తారు, ఎందుకంటే పట్టించుకునేవాడు ఎవడు లేడు. అది అధికార పార్టీకి ఒక గొప్ప సహాయం చేసినట్టు ఫీల్ అవుతారు అతను. ఇవాళ పోలీస్ స్టేషన్లో బర్త్డేలు కూడా జరిపిస్తున్నారంటే ఏ స్థాయిలో ఉందో చూడండి, రాజకీయ నాయకుల బర్త్డేలు. అవును. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎస్ఐ కనుక వచ్చాడనుకోండి, వీళ్ళు వెళ్ళి పుష్పగుచ్చాలు ఇవ్వటం, ఏదో అది రాష్ట్రపతి లెవెల్లో. మన చూడండి దళితుడిని చంపిన అనంతబాబుకి పోలీసులందరూ వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన ఎవరండి? అరెస్ట్ చేయాల్సిన వాళ్ళే అలా చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలోనూ జిల్లాల్లో కానీ ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందండి? రాజకీయ నాయకులు కనుక అధికార పార్టీ వాడైతే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా చంపొచ్చు, మళ్ళీ ఈ మర్యాదలు కూడా పొందొచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వెనకాల బస్సులో కూర్చోబెట్టుకుని తిప్పాడంటే పోలీసులకి అది భయం. ఈయనకి ముఖ్యమంత్రి గారి దగ్గరికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది, మన ట్రాన్స్ఫర్లు కావాలన్నా ప్రమోషన్లు కావాలన్నా ఈయనతో చేయించుకోవచ్చు అని ఆయన ఇంటి చుట్టూతో వీళ్ళు తిరుగుతున్నారు పుష్పగుచ్చాలు పట్టుకుని. మొన్న ఒక డీజీపీ కొంచెం ముందుగా, ఒక గంట ముందుగా వెళ్ళి కాబోయే ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాడు ఇచ్చాడంటేనే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందండి? సస్పెండ్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎంత స్థాయి అధికారులు అండి? ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు సహించాలి? తర్వాత ప్రజలకు ఎంత భయం ఏర్పడుతుందండి? నిన్న ఇవాళ సంఘటన రాష్ట్ర ప్రజలు మొత్తం కలిసి వేసింది. ఏది బట్టలోడ తీసి కొట్టుకుంటా తిప్పటం పోలీస్ స్టేషన్లో. అంటే ఇక అధికార పార్టీకి వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళకి ఏమైనా జీతం ఇస్తుందా అధికార పార్టీ? ప్రభుత్వ డబ్బులు తింటున్నారు వీళ్ళు. వీళ్ళన్న వైఎస్ఆర్సీపీ తరపున రౌడీలా ఇట్లాంటి పనులు చేయటానికి? నువ్వు ఎంతవరకు చట్టం ఉందో అక్కడి వరకు పని చేయి. ఇవాళ అది దాటి వెళ్ళినప్పుడు ఆ రౌడీల మీద ఎట్లాంటి సెక్షన్లు పెడతారో నీ మీద కూడా అట్లాంటి కేసులు పెట్టాలి. అప్పుడు ఇతర పోలీసులకు కూడా కొంచెం బుద్ధి జ్ఞానం వస్తుందండి, భయం భక్తి ఏర్పడతాయి. అంతరాక ఇట్లాంటివి భరిస్తూ తప్పదు.